పాలాభిషేక కార్యక్రమాన్ని చెనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేది జరిగింది. సో మరి ఇదే ఉస్మానియా సాక్షిగా ఎన్నో ఉద్యమాలు చేసిన నేతగా అలాగే యూత్ డిక్లరేషన్ కూడా రేవంత్ రెడ్డి గారు స్వయంగా ప్రకటించారు. మరి జాబ్ క్యాలెండర్ తోటి యూత్ డిక్లరేషన్ పక్కుదోవ పట్టించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? ఎందుకంటే యూత్ డిక్లరేషన్లో దాదాపుగా 13-14 అంశాలు ఉన్నాయి. సో అంటే జాబ్ క్యాలెండర్ నుంచి నిరుద్యోగులకు అన్ని సమస్యలు తీరినట్టే అని చెప్పేసి అనుకోవచ్చా? జాబ్ క్యాలెండరే దీనికి మనం సర్వరోగ నివారణలాగా తెలంగాణలో నిరుద్యోగ నిర్మూలన కోసం జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేసి ఖాళీలను ప్రతి శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ఒక పారదర్శకమైన ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి విక్రమార్క గారు ఇవాళ అసెంబ్లీలో ఇవాళ నిన్న క్యాబినెట్లో ఏర్పాటు చేసి నిరుద్యోగ నిర్మూలన కోసం ఒక పరిష్కార దిశగా ఈరోజు ముందుకెళ్తా ఉంది. దీన్ని అందరం కూడా మేము స్వాగతిస్తూ ఉన్నాం, అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. తెలంగాణలో సంవత్సరాల తరబడి ఇవాళ నిరీక్షణలో నిరుద్యోగ యువత ఉన్నది కాబట్టి వాళ్ళకు ఒక న్యాయం చేయడానికి ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇవాళ ఇది గొప్ప అవకాశం, ఇది శుభ పరిణామంగా భావించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా ఇవాళ కేరళ లాంటి రాష్ట్రం లాంటి తరహాలో ఇవాళ యూపీఎస్సీ తరహాలో ఈరోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం ఇవాళ తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఒక మంచి పరిణామం, మంచి భవిష్యత్తు రాబోతూ ఉంది. ఒకవైపు స్కిల్ యూనివర్సిటీలు, ఒకవైపు ఇవాళ ఐటీఐని పరిశ్రమల వైపు అనుసంధానం చేసి తెలంగాణలో మొత్తం కూడా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది. కాబట్టి మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తూ భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం మొట్టమొదటిగా ఆలోచన చేసి నిరుద్యోగుల వైపు, రైతుల ఒకవైపు తెలంగాణలో ఎక్కడైతే సమస్య ఉందో దాన్ని పరిష్కారం చూపించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా శ్రద్ధతోని చాలా నిరుద్యోగ పక్షపాతిగా ముందుకెళ్తా ఉన్నారు. దీన్ని అందరం కూడా అప్రిషియేట్ చేస్తాం. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి అన్నారు. దాదాపు 8 నెలలు 9 నెలలు గడిచిపోయింది. మరి ఈ సంవత్సరం మాట ఏంటంటే ఈ సంవత్సరం ఉద్యోగాలు కూడా కల్పిస్తారు అనుకోవచ్చా? ఈ సంవత్సరం ప్రతి శాఖలో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. గతంలో ఖాళీల కోసం, పోస్టుల కోసం జాబ్ క్యాలెండర్ మీద 10 ఏళ్ల పాటు కేసీఆర్ మీద పోరాడినటువంటి యువత ఇవాళ జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టి ఇవాళ పారదర్శకంగా ఎవరు ఖాళీలైతే అంటే యూపీఎస్సీ తరాలు ప్రతి సంవత్సరం శాఖల వారీగా ఉద్యోగాలు భర్తీ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా నిరుద్యోగ యువతగా పోరాటాలు అవసరం లేదు, ధర్నాలు అవసరం లేదు, దీక్షలు అవసరం లేదు. ఇలా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ లాగానే వాళ్ళ హక్కులాగానే ఉద్యోగాలు భర్తీ. అయితే కేటీఆర్ ఛాలెంజ్ చేశారు, రేవంత్ రెడ్డికే ఛాలెంజ్ చేశారు. మొత్తానికి అంటే ఒక్క నోటిఫికేషన్ అన్న ఇచ్చినట్టుంటే, ఒక్క జాబ్ అన్న ఫిలప్ చేసి ఉంటే 3 నెలలకు రాసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పేసి అన్నారు. మరి ఆ మాటకి మీరు కాంగ్రెస్ పార్టీ నేతలు కట్టుబడి ఉన్నారా? ఎందుకంటే ప్రతిసారి 30,000 వేసినాం అని డబ్బా కొట్టుకోవడమేనా మీ పని? ఇవాళ కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడింది ఓన్లీ ఉత్త ప్రకటనలకు తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా ప్రకటనలు చేశాడు తప్ప నిరుద్యోగుల గురించి మాట్లాడలేదు. ఇవాళ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అయినప్పుడు ఎక్కడ పోయింది కేటీఆర్? ఇవాళ ప్రవళిక చచ్చిపోయినప్పుడు ప్రేమ కథగా చిత్రీకరించి అవమానించలేదు, ఆ రోజు ఎక్కడ పోయాడు కేటీఆర్? ఇవాళ ఆయన కొత్త ప్రకటన చేశారు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు దాన్ని భర్తీ చేసి వాళ్ళకి ఆర్డర్ కాపీలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆయన అంటాడు ఓన్లీ ప్రకటన చేసినప్పుడు ఎక్కడ పోయింది మీ సోయి అంటా ఉన్నాను. కాబట్టి నిరుద్యోగ నిర్మూలన దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 7 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి భర్తీ చేసినాం. 11,000 పోస్టులకు ఈరోజు ఇలా పరీక్ష ముగియబోతా ఉంది, వాళ్ళు టీచర్లు కాబోతా ఉన్నారు. తెలంగాణలో ఎవరికి చిత్తశుద్ధి ఉంది? కేటీఆర్కు ఉందా, ముఖ్యమంత్రి గారికి ఉందా? ఇప్పుడు నిరుద్యోగులకు పక్షపాతిగా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీగా ఇవాళ తెలంగాణలో ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టి ఐటీఐలను ఏర్పాటు చేసి డెవలప్ చేసి ఇవాళ ఒక ప్రభుత్వ స్కూళ్ళని పునర్నిర్మాణం చేసి ఇవాళ ఒకవైపు 2,000 కోట్లను భర్తీ చేసి ఇవాళ 11,000 పోస్టులు డిఎస్సి భర్తీ చేసి 10 ఏళ్ల కాలంలో ఒకటేసారి ఇచ్చాడు కదా, 2017లో మాత్రమే డిఎస్సి ఇచ్చాడు. కానీ ప్రతి ఇయర్ 7 నెలల కాలంలోనే ఒక అద్భుతం జరిగి తెలంగాణలో నిరుద్యోగ దిశ మారబోతుంది. తెలంగాణకి ఇది నిదర్శనం అని నేను కోరుతా ఉన్నాను. సో మొత్తానికి ఇప్పుడు అంటే జాబ్ క్యాలెండర్ తోటి సమస్యలు తీరిపోయినాయి అని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే కేవలం కొంతమంది నోర్లు మూపించడానికి ఈ ప్రకటన అని చెప్పేసి అనుకోవచ్చా? ఇది తెలంగాణలో గొప్ప అవకాశం. ఇది నోర్లు మోయించడానికి కాదు, దీర్ఘకాలికంగా వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఇవాళ నిరుద్యోగ నిర్మూలన దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. సంవత్సరాల తరబడి జాబ్ క్యాలెండరు లేక నిరుద్యోగ యువత పారదర్శకంగా ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యారు. వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉంది.